కొద్దిగా ఉండదు కింద చూస్తున్నాయి. నమస్కారాలు. నిన్నటి రోజున బీఆర్ఎస్ నాయకులు ఇందిరమ్మ ఇండ్ల గురించి మాట్లాడడం జరిగింది. ఇందిరమ్మ ఇండ్ల గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. మీ హయాంలో జరిగినటువంటి అవకతవకలు, మీరు చేసినటువంటి నిర్మాణాలు, మీరు చేసినటువంటి అడ్డదారులలో ఇప్పించినటువంటి వ్యవస్థ మీ ప్రభుత్వంలో జరిగినటువంటిది. ఆ ప్రభుత్వంలో పారదర్శకంగా ఇందిరమ్మ కమిటీలను వేయడం, వాటి ద్వారా కొంతమందిని లబ్ధిదారులకు పేర్లు ఇవ్వడము, వాటి మీద ప్రభుత్వపరంగా ఎంక్వైరీ చేయించి పరిశీలించి అర్హులైన వారికి, పేదవారికి మాత్రమే ఇచ్చుటకు ఎంపిక చేయడం జరుగుతుంది. ఇంతవరకే మా నాయకులు చెప్పారు, మా ఇన్ఛార్జ్ అయినటువంటి కేకే మహేంద్రన్న గారు కానీ, ఆదిశీలన్న గారు కానీ, ఇందులో బీజేపీ వారు ఉన్నా, బీఆర్ఎస్ వాళ్ళు ఉన్నా ఇస్తాము. మేము ఇల్లు పేదవానికి దక్కాలి, ప్రతి పేదవాడికి ఇల్లు లబ్ధి చేకూరాలన్నదే ప్రభుత్వ లక్ష్యం అని చెప్పడం జరిగింది. దాన్ని మీరు వక్రంగా ఆలోచించుకోండి. మీ వక్రబుద్ధి ప్రకారంగానే మళ్ళీ ఇట్లా జరుగుతున్నాయని మీరు అంటారు. కావాలంటే ఎంక్వైరీ చేసుకొని మీకు ఎవరికన్నా మీ పేదవాడు మీ యొక్క పార్టీలో ఉన్నట్టయితే రాకుంటే వారికి వచ్చి అడగండి. వారికి కూడా ఇప్పించడానికి మేము సిద్ధంగా ఉన్నది, మా ప్రభుత్వం సిద్ధంగా ఉన్నది. కానీ లేనిపోయిన అబండాలు కాంగ్రెస్ పార్టీపై మోపకండి. ఇంకోటి, మా ఊరు మా బడి దానికి బిల్లులు వస్తలేవు అన్నారు. అది మీరు మాట్లాడిన తర్వాత మీ పేపర్ స్టేట్మెంట్లో ఏముంది? గత 3 సంవత్సరాలు అన్నారు. గత 3 సంవత్సరాలు అంటే సంవత్సరం కింది వరకు, సంవత్సరంన్నర కింది వరకు బీఆర్ఎస్ మీ ప్రభుత్వం ఉంది కదా. మీ ప్రభుత్వం ఉన్నప్పుడు బిల్లులు తీసుకోలేదు, ఇప్పుడు మేము ఇస్తలేమని ఎడుతులేదు. పెట్టిరు మొత్తం గంపెడంత అప్పులు అయినా ఒక్కొక్కటి ఇచ్చుకుంటూ పోతుంది మా ప్రభుత్వము. సంక్షేమ పథకాలు ఒకవైపు పారిశ్రామిక ఎదుగుదల ఒకవైపు, ఇట్లా చేసుకుంటూ పోతుంది కదా. తప్పనిసరిగా మా కలెక్టర్ గారు కూడా ఇసుక గురించి చెప్పిను. 1500కే ఇసుక దొరికేటట్టు ఖచ్చితంగా అమలు చేస్తామని చెప్పడం జరిగింది. నిన్న అధికారులతో మీటింగ్ కూడా చేయడం జరిగింది. ఇసుక గురించి కూడా ఆందోళన చెందవలసిన అవసరం లేదు. లబ్ధిదారులు కూడా ఇవన్నీ గమనించి ఇసుక వారికి ఎక్కువ, ట్రాక్టర్ల వారికి ఎక్కువ డబ్బులు ఇవ్వకుండా వాళ్ళు కూడా కొంచెం సంయమనం పాటించాలని కోరుతా ఉన్నాను. రోజు బీఆర్ఎస్ పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో ఏర్పడినటువంటి రేవంత్ రెడ్డి గారి ప్రజాప్రభుత్వం, ప్రజాపాలన విషయం లోపల 2-3 విషయాలపై ఇదే నా ప్రజాపాలన అని విమర్శలు చేయడం జరిగింది. వాళ్ళకి చెప్తా ఉన్నాం, అసలు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అంటేనే పేద, బడుగు, బలహీన వర్గాల, దళిత, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల యొక్క సంక్షేమమే ధ్యేయంగా పనిచేసేటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాలు నాటి అసలు పేదవాళ్లకు గృహాలు కట్టించి ఇండ్లు ఇచ్చిందంటే కాంగ్రెస్ పార్టీ చరిత్రనే. భూములు పంచినటువంటి చరిత్ర కాంగ్రెస్ పార్టీది. ఇందిరమ్మ కాలంలో అనేక మంది పేదలకు, దళితులకు, బీసీలకు, అన్ని వర్గాల ప్రజలకు, ఇల్లు లేని పేద ప్రజలందరికీ కూడా ఇందిరమ్మ కాలంలో ఇల్లు ఇవ్వడం జరిగింది. దున్నుకోవటానికి భూమి లేదనేటువంటి ఉన్నటువంటి నిరుపేదలకు ఆనాడు భూములు పంచినటువంటి విషయాన్ని సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాం. ఆ పరంపరలోనే గౌరవ దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి గారు కూడా అదే ఆనవాయితీని కొనసాగిస్తూ వారి పరిపాలనా కాలంలో పేదలకు ఇండ్లు కట్టించడం కానీ, భూములు ఇవ్వటం కానీ అనేక కార్యక్రమాలు చేసినటువంటి విషయాన్ని సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాం. ఏదో మీరు వచ్చిన తర్వాతనే పేద ప్రజలకు ఇల్లు కట్టిస్తున్నాం, డబుల్ బెడ్రూమ్లు కట్టించినాం, డబుల్ బెడ్రూమ్లు మేము పారదర్శకంగా చేసినాం అనే మాట మాట్లాడుతున్నారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకే ఇండ్లు ఇస్తున్నారని, ఇందిరమ్మ ఇండ్లు ఇస్తున్నారు, డబుల్ బెడ్రూమ్లు ఇస్తున్నారనే మాట ఏదైతే మాట్లాడారో అది మీరు వాపస్ తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో. ఎందుకంటే అర్హులైనటువంటి పేద ప్రజలు, ఇల్లు లేనటువంటి పేద ప్రజలకు మొట్టమొదటగా ఇందిరమ్మ స్థలం కలిగి ఉండి ఇందిరమ్మ ఇల్లు నిర్మించుకోవడానికి 5 లక్షల రూపాయలతో ఇల్లు నిర్మించుకోవడానికి అవకాశం కలిగించిన రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఇల్లు లేని పేదలందరూ కూడా దరఖాస్తులు పెట్టుకోమని చెప్పినప్పుడు అన్ని వార్డులకు సంబంధించి అందరు ఇల్లు లేనటువంటి వాళ్ళు, ఈ వర్గం ఆ వర్గం, ఈ కులం ఆ కులం, ఈ పార్టీ ఆ పార్టీ కాకుండా పేద ప్రజలకు పార్టీలతో సంబంధం లేదు.
అందరు దరఖాస్తులు పెట్టుకున్నప్పుడు ఆ దరఖాస్తులన్నింటినీ కూడా పారదర్శకంగా ప్రభుత్వ అధికారులు ఇందిరమ్మ కమిటీలు సిఫారసు చేస్తే, ఇందిరమ్మ కమిటీల సిఫారసు ఎందుకన్నారంటే అది పరిశీలన స్థానికంగా ఉన్నటువంటి పరిస్థితులను పరిశీలన చేసి వాళ్ళు ప్రపోజల్ ఇచ్చేటువంటి పరిస్థితుల్లో కూడా ఇందిరమ్మ కమిటీలు వేయడం జరిగింది. వాటి కూడా లీగల్గా ఇందిరమ్మ కమిటీలు ఉన్నాయి. ఆ ఇందిరమ్మ కమిటీ ఇచ్చినటువంటి నివేదికల ఆధారంగా గౌరవ జిల్లా కలెక్టర్ గారి నేతృత్వంలో వారి ఆదేశాలతో ప్రభుత్వ యంత్రాంగం ప్రతి ఇంటికి వెళ్ళి వారి యొక్క దరఖాస్తులు ఏదైతే లబ్ధిదారుడు పెట్టుకున్నటువంటి దరఖాస్తులన్నింటినీ పరిశీలన చేసి వీళ్ళు అర్హులా కాదా అనేటువంటి చూసిరు తప్ప ఈయన కాంగ్రెస్ కార్యకర్తనా, ఆయన బీజేపీ కార్యకర్తనా, బీఆర్ఎస్ కార్యకర్తనా, వీళ్ళకి ఇవ్వద్దు బీఆర్ఎస్ బీజేపీ వాళ్ళకి అనేటువంటి అడ్డంకులు అనేటువంటి ఆ విషయాలు అనేటువంటి ప్రభుత్వ అధికారులకు కానీ ఇందిరమ్మ కమిటీలకు కానీ రాష్ట్ర ప్రభుత్వానికి కానీ సంబంధం లేదు. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ మా జిల్లాలో ఉన్నటువంటి వేములవాడ శాసనసభ్యులు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ గారు కానీ మా సిరిసిల్ల జిల్లా నియోజకవర్గ ఇన్ఛార్జ్ కేకే మహేందర్ రెడ్డి గారు నిరంతరం ప్రజా సంక్షేమంలో పాల్గొంటున్నటువంటి మహేందర్ రెడ్డి గారు ప్రజల పథకాలన్నీ మనం ప్రభుత్వ పథకాలన్నీ తీసుకొచ్చి ప్రజలకు అందిస్తున్నటువంటి మహేందర్ రెడ్డి గారు కూడా పారదర్శకంగా ఉండాలి. ఈ పార్టీ ఆ పార్టీ పేద వర్గాల్లో ఒకటి పార్టీలు అనేటువంటి విషయాలు కాకుండా అందరికీ ఇల్లు ఇవ్వాలనేటువంటి సంకల్పంతో చేపట్టినటువంటి ఈ ఇందిరమ్మ ఇళ్ళ సెలక్షన్ లోపల ఈ పార్టీ ఆ పార్టీ అనేటువంటిది లేకుండా పేద ప్రజలందరూ కూడా ఇల్లు నిర్మించి ఇవ్వడానికి ఒక మంచి బృహత్తర కార్యక్రమం చేపట్టినటువంటి విషయాన్ని గుర్తు చేస్తూ ఉన్నాం. అదే ప్రకారంగా మిగిలినటువంటి బెడ్రూమ్లలో ఏవైతే డబుల్ బెడ్రూమ్లలో ఉన్నాయో ఆ బెడ్రూమ్లో కూడా పారదర్శకంగానే అందరు దరఖాస్తులు తీసుకొని పరిశీలన చేస్తున్నారు తప్ప 100 మంది పోయినసారి 120 మంది పోయినసారి అప్లికేషన్లు పెట్టుకున్న వాళ్ళు ఉన్నారు, వాళ్ళు మిగిలినవి ఉన్నాయి, వాళ్ళని పక్కకు పెట్టి కొత్తగా 220 ఇళ్ళు ప్రపోజల్ చేస్తారు అని చెప్పి బీఆర్ఎస్ నాయకులు మాట్లాడారు. వాళ్ళది ఎవరి పక్కకు పెట్టేటువంటి అవసరం లేదు. అవి ఇవి అన్ని పరిశీలన చేసి అధికారులు తుది నిర్ణయం చేస్తూ ఉన్నారు తప్ప ఇలా రాజకీయ ఉద్దేశం కానీ రాజకీయ కక్ష కానీ ప్రజలపైన మనం రాజకీయాలు ఉంటే మేము చూసుకుంటాం, కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ చూసుకుంటాం తప్ప ప్రజలతోని పేద ప్రజలతోని పార్టీలకు రాజకీయాలకు సంబంధం లేదనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాం. తర్వాత ఇసుక విషయంలో మాట్లాడినారు. నిన్ననే గౌరవ జిల్లా కలెక్టర్ గారు మొదటి నుంచి చెప్తా ఉన్నారు. మళ్ళీ నిన్న కూడా అధికారులకు ఆదేశాలు ఇచ్చి 1500 రూపాయలకే ఇసుక ఇవ్వాలి. ఇటుక కానీ బిల్డింగ్ నిర్మాణం అంటే ఇందిరమ్మ ఇళ్ళ నిర్మాణానికి సంబంధించినటువంటి ముడి సరుకులు ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా మరి చౌక ధరల్లో ఇవ్వాలి, కొరత లేకుండా చూడాలనేటువంటి విషయాన్ని అందరికీ ఆదేశాలు ఇవ్వటం జరిగింది. పారదర్శకంగా ఈ కార్యక్రమం నడుస్తుందనే విషయాన్ని కళ్ళు తెరిచి చూడాలి, చెవులుండి వినాలి అనేటువంటి విషయాన్ని వాళ్లకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఈ సందర్భంగా సిరిసిల్ల పట్టణ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మరి ఈరోజు నిన్న చేసినటువంటి ఎవరైతే బీఆర్ఎస్ నాయకులు ఉన్నారో వాళ్ళకు నిజంగా బుద్ధి లేదు. ఎందుకంటే ఇసుక బండి కట్టి 100 బండ్లు కట్టి ఒక 100 లారీలు లైన్లో పోయి నేరల కాడ ఒక మనిషి చనిపోయి ఒక 2-3 చనిపోయింది తెలుసు. అసొంటప్పుడు ఇసుక అంతా రావట్కపోయి ఇప్పుడు ఇక్కడ ఇసుక ఏముందని ఇసుక గురించి మాట్లాడుతున్నారు. ఇసుక మాట్లాడే అర్హత మీకు లేదు. సిరిసిల్లలో వాగులు ఉన్నటువంటి ఇసుక అంతా మీ కాంట్రాక్టర్లు మీరు అందరూ దాచుకున్నారు. మీరే మీ బీఆర్ఎస్లో ఉన్నటువంటి వ్యక్తులే ఆ ఇసుకనంతా మింగిరు. కాబట్టి ఈరోజు ఇసుకకు మరి మేము ఎన్నడూ కూడా మేము ప్రభుత్వాలకు చెప్పలేదు. అదేవిధంగా మీ 1500కు అని చెప్పి మా కలెక్టర్ గారు చెప్పడం జరిగింది. మరి మేము గిట్ట పోయి 2000-4000 తీసుకోమని చెప్పినామా? దాన్ని కూడా గౌరవ అధ్యక్షులు అంతా టీఆర్ఎస్లో ఉన్నారు. కాంగ్రెస్ వాళ్ళు ఎవరు అడచ్చు ఉంచు. అరే మీరు చెప్పుకొని మీరు చెప్పుకొని అరే ఇసుక గంత ధర ఎందుకు అంటున్నారా? 1500కి 1000కి ఇవ్వను. అరే వీళ్ళు చేయమంటారు చూడు, సంకల పిల్లిని పెట్టుకొని ఊరంతా లేనట్టు. ఇదేం పద్ధతి నాకు అర్థమవుతలేదు. కాబట్టి దయచేసి మా కేకే మహేందర్ రెడ్డి మీద అవాకులు చెవాకులు వీడితే ఊడుకునేది లేదు. ఒక్కొక్కలను బట్టలు ఇప్పి బజార్లో కొడతామని చెప్పి తెలియజేస్తున్నాం. అదేవిధంగా మరి ఈ ఇందిరమ్మ ఇండ్ల గురించి మాట్లాడే అర్హత మీకు లేదు. ఇందిరమ్మ ఇండ్ల గురించి మళ్ళీ పోదాం, ఈ నియోజకవర్గాలు జిల్లాల స్టేట్లో తిరుగుదాం. ప్రతి గ్రామంలో ఇందిరమ్మ ఇల్లు లేకుంటే మీరు మేము అక్కడనే ముక్కునేళ్ళకి రాస్తాం. మరి మీరేం రాస్తారు అది కూడా చెప్పాలి. అంటే మేమన్నది ఏంటంటే ఇచ్చేటోళ్ళని ఇయ్యనియరు, మీరేమి ఇయ్యరు. ఇది మీరు ఇచ్చినప్పుడు మేము ఎప్పుడన్నా అదేవిధంగా ఈనాడు ఇందిరమ్మ ఇండ్ల కమిటీ ఉన్నది ప్రతి వార్డులో 39 వార్డులలో. మరి ఇందిరమ్మ ఇండ్ల కమిటీ కూడా మరి ఒక్కళ్ళను కూడా వాళ్ళని మాకు మా మనిషి మా కాంగ్రెస్ మనిషి అని మేము ఎన్నడూ కూడా ఇప్పటి వరకు కూడా ఎవరైతే నా ఏరియాకి వచ్చినటువంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళని అడగండి. నేను ఎప్పుడన్నా వేయినేమో
మా భార్యని ఎక్కడ చైర్మన్ ఆమె అడిగిందే వాడు. కాబట్టి మీరు అందరూ ఏదో ఇష్టం వచ్చినట్టు అవాకులు చెవాకులు అట్టే అందరి మీద బురదేదాలు మీ బురదేదాలంటే ఉన్నది మొత్తం ఉన్నది ఇదంతా తీస్తామన్నాడు. ఇది ఇప్పుడు ఈ భావాలకు కూడా చూస్తా నిన్న ఇది నా దగ్గర ఉంది, నేను ఒక్కనే పెడతా అప్పుడు మీ సంగతి చెప్తా. కాబట్టి మీరు ఖబర్దార్ నోరు జరగకుందని చెప్పి తెలియజేస్తున్నాను. పాత్రికేయులకు నమస్కారం. నిన్నటి రోజున బీఆర్ఎస్ నాయకులు ఒక ప్రెస్ మీట్ పెట్టి ఇందిరమ్మ ఇళ్ల పైన డబుల్ బెడ్రూమ్ల పైన చాలా అవాకులు చవాకులు చేసినటువంటి సందర్భం. ఒకటే విషయం సూటిగా బీఆర్ఎస్ నాయకులకు మేము ప్రశ్నించేది, అసలు కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం లోపల ఎలాంటి పైరేవీలకు తావు లేకుండా నిరుపేదలందరికీ కూడా ఇల్లు ఇవ్వాలనేటువంటి మా ప్రియతమ నేత రేవంత్ రెడ్డి గారి నాయకత్వం లోపల చేస్తున్నటువంటి తరుణంలో అసలు మా కాంగ్రెస్ నాయకులు ఏనాడు కూడా ఇల్లు మాకు సంబంధించిన వ్యక్తులు వీళ్ళకి ఇవ్వాలనేటువంటి ఆలోచన కూడా మాకు రాదు. ఇది కేవలం బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు డబుల్ బెడ్రూమ్లు వాళ్ళ లిస్టు ప్రకారం వాళ్ళు చేసుకున్నటువంటి ఆలోచనలు ఉన్నాయి కాబట్టి ఈరోజు మా పైన వాళ్ళు మాట్లాడుతున్నారు. ఒకటి ముఖ్యంగా ఈరోజు ప్రజాప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత సిరిసిల్ల నుండి ఒక్క లారీ హైదరాబాద్కు అక్రమంగా ఎక్స్పోర్ట్ అయినటువంటి సందర్భం చూపించండి. ఈ ప్రకృతి ఈ యొక్క సహజ వనరులన్నింటినీ దోచుకొని సిరిసిల్ల వాగును కొన్ని వేల మెట్రిక్ టన్నుల ఇసుకను హైదరాబాద్ తరలించి కోట్ల రూపాయలు దండుకొని బీఆర్ఎస్ నాయకులు ఎడారిగా మార్చినటువంటి ఘనత మీది. ఇలా మీరు డబుల్ బెడ్రూమ్ కొన్ని మండలాల లోపల ప్రెస్ మీట్ పెట్టి కొన్ని వ్యాఖ్యలు చేస్తున్నారు. కేకే మహేందర్ రెడ్డి ఓడిపోయిండు వేదిక మీద కూర్చున్నాడు. అరే ఏంది పిచ్చి పిచ్చి మాట్లాడతారు. కేకే మహేందర్ రెడ్డి ఓడిపోయిండు వేదిక మీద కూర్చున్నారు. అసలు మీరు ప్రోటోకాల్ సిస్టంలో మీరు ఉద్దండులు 10 సంవత్సరాల లోపల ప్రోటోకాల్ను అధిగమించింది, ప్రోటోకాల్ మీ చేతిలో తీసుకున్నది. అసలు మీరు మీ కేసీఆర్ గారి మనమడు అధికారిక ప్రోగ్రాంలలో పాల్గొన్నటువంటి సందర్భాలు ఉన్నాయి. సిగ్గుశరం మీకు ఉండాలి. కేకే మహేందర్ రెడ్డి ఓడిపోయిండు వేదిక మీద కూర్చున్నాడు. కేసీఆర్ మనమని తీసుకుపోయి భద్రాచలంలో అధికారికంగా తలంబరాలు తీసుకుపోయినటువంటి సందర్భం. మీకు కొంచెమన్నా జ్ఞానం లేదు. మీకు ఇప్పటికి కూడా మీకు ఓడిపోయినా కానీ మీకు ఇంకా బుద్ధి రావడం లేదు. దయచేసి ఇంకా మానుకోవాలి. ఇంకొక నాయకుడు అంటాడు డబుల్ బెడ్రూమ్లు మేము కట్టిన డబుల్ బెడ్రూమ్లు కాంగ్రెస్లో పేరు పెట్టుకున్నారే. బుద్ధి ఉందా మీకు ఏమన్నా? గవర్నర్ ప్రభుత్వం ఒకటి మారినప్పుడు ఆ కార్యక్రమాలన్నీ కూడా వేరే ప్రభుత్వం చేపడుతుంది. మీకు అంత తెలివి ఉన్నట్టయితే మీరు ఆ రోజు డబుల్ బెడ్రూమ్ మొత్తం నిరుపేదలందరికీ ఫుల్ఫిల్ చేసేది ఉండే. ఇవ్వాలన్నట ఆ ఇళ్లకు కాంగ్రెస్ పేరు పెట్టుకున్నమాట. మరి 400 కోట్లు పద్మశాలి బతుకమ్మ చీరలకు మీరు డ్యూ పెట్టిరు. తెలివి లేదా? మా ప్రభుత్వం ఎట్లిచ్చింది? మీరు చేసిన చీరలకు మేము పైసలు ఎట్లా కట్టాం? ఒక ప్రభుత్వము ఒకసారి ఎన్నికల తర్వాత వేరే ప్రభుత్వం ఏర్పడితే మిగులు పనులు అవన్నీ కార్యక్రమాలన్నీ చేపడతాయి. పెండింగ్ అన్నీ చేపడతారు. ఈ మాత్రం జ్ఞానం లేకపోతే ఇట్లా పెండింగ్ బిల్లు 1000 లక్షల కోట్లు ఉన్నాయి. ఇప్పుడు మరి అవన్నీ నువ్వు 8 లక్షల కోట్లు మీ ఇంట్లోకి వెళ్ళి కట్టురు. మేము మా రేవంత్ రెడ్డి అసలే కట్టరు. కొంచెమన్నా జ్ఞానం ఉండాలి. మిగిలిన ఇండ్లు అట్టే ఉంటాయి. మళ్ళీ మీ తాత మీరే వాడుకుంటారు అవి ఇండ్లు. మీరు కట్టిన ఇండ్లు మీకు తెలివి లేదు. మీరు ఇండ్లు ఇయ్యే శాతగాలే కట్టి ఇడిచిపెట్టిండ్రు పడావు. మీ డబుల్ బెడ్రూమ్లు అన్నిటి ఎట్లా ఉన్నాయి? ఇప్పుడు మేము ఇచ్చే ఇందిరమ్మ ఇల్లు 5 లక్షల రూపాయలు ఇచ్చే ఇల్లు ఎట్లా ఉంటుందో ఒకసారి చూడండి. ఇంకొక విషయం చెప్తున్నా, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏనాడు ఇసుక అక్రమ రవాణా చేయలేదు. ఇందిరమ్మ ఇళ్లలో జోక్యం తీసుకోరు. దీనిపైన పూర్తి అవగాహన కలెక్టర్ గారు పారదర్శకంగా నిరుపేదలైనటువంటి పేదలకు ఇల్లు ఇవ్వాలి. ఆ భారతీయ జనతా పార్టీ, టీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ అని చూడకుండా ఇచ్చేటువంటి పార్టీ మాది. ఇప్పటికి కూడా మీరు సోషల్ మీడియాలో చూడండి, కొన్ని జిల్లాల లోపల కొందరు ఎమ్మెల్యేలు గర్వంగా చెప్తున్నారు, ఈయన బీఆర్ఎస్ నాయకుడు, ఈయనకి ఇల్లు ఇచ్చినాం, ఈయన బీజేపీ నాయకుడు, ఈయనకి ఇల్లు ఇచ్చినాం. ఆ ఘనత కాంగ్రెస్ పార్టీది. మీరు మీ లిస్టులు, మీ కుటుంబాలు, మీ కమ్యూనిటీ, మీ యొక్క పూర్తి ఈ డివైడ్ అండ్ రూల్ పాలసీ మీకు వచ్చింది. మీరు వచ్చిన తర్వాత రాజకీయాన్ని భ్రష్టు పట్టించారు. మీరు దాన్ని తెలియలేక మళ్ళీ మీకు ఎన్నోసార్లు చెప్పిన బుద్ధి రాదు. మీకు అవగాహన చేసుకొని ప్రెస్ మీట్ పెట్టండి. ఈ ఇసుక గురించి మాట్లాడే నైతిక హక్కు లేదు. ఇలా వాగు ఖాళీ అయ్యేడారని పొలం చేయొచ్చు వాగులా. కొంచెమన్నా బుద్ధి ఉండాలి మీకు. 1000 లారీలు రోజు మబ్బులు లేచి 1000 లారీలు బోరా చెప్పినట్టు నేరాల కాడ మందిని చంపుకుంటూ పోయినటువంటి లారీలు ఇలా బ్రిడ్జ్ దాటి ఒక్క లారీ పోతలేదంటే ఆ ఘనత కాంగ్రెస్ పార్టీది కాదా? ఒక్కసారి చూడండి. తెలివి లేదు మాట్లాడేటప్పుడు. ఇసుక గురించి మాట్లాడతారు, ఇందిరమ్మ ఇళ్ళ గురించి మాట్లాడతారు, డబుల్ బెడ్రూమ్ల గురించి డబుల్ బెడ్రూమ్లో అనేక మంది నాయకులు, స్థానిక నాయకులు డబ్బులు సంపాదించారు. మా దానిలో ఒక నాయకుని పేరు చూపించి, ఒక నాయకుడు డబ్బు సంపాదించినట్టు చూపించి మా కాంగ్రెస్ పార్టీలో మేము నిలదీస్తాం. మేము అది మా ఘనత.
ప్రజాప్రభుత్వం, ప్రజాపాలన అంటే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. మళ్ళొకసారి కూడా మేము ప్రభుత్వంలోకి రాబోతున్నాం అని చెప్పే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ప్రెస్ మీట్ పెట్టేటప్పుడు మళ్ళొకసారి ఆలోచించాలి. మీరు పెట్టేటప్పుడు చాలా అవగాహనతోని ట్యూషన్ వచ్చి ప్రెస్ మీట్ పెట్టని చెప్పి ఇటు పడుతున్నాం.